చూస్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు 10 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కో బృందానికి టీం లీడర్ గా డీఎస్సీ స్థాయి అధికారిని నియమించారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్ కు సంబంధించి మొత్తం 11 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్ల పర్యవేక్షణలో రికార్డులను తనిఖీ చేస్తున్నారు. కి సంబంధించిన రికార్డులన్నింటినీ ఆయా మండలాల నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి తీసుకువెళ్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి విధేయుడిగా ముద్రపడిన గతంలో మదనపల్లి ఆర్డీఓగా పనిచేసిన మురళిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, సుమిత్ర, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులకు నిప్పు పెట్టినటువంటి సంఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈవేళ దాదాపు 7 మంది ముఖ్య వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం ఉంది. అందులో ముఖ్యంగా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి హరిప్రసాద్ కావచ్చు, వీరిద్దరిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిన్ననే మనం చూసాము, ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈవేళ మొత్తము 11 ప్రత్యేకించినటువంటి పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క టీముకు డీఎస్పీ స్థాయి అధికారిని టీం లీడర్గా నియమించి తనిఖీల కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో అడుగు ముందుకేసి విచారణ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి మాధవరెడ్డి ఇందులో కీలక వ్యక్తిగా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ప్రస్తుతం మనము ఏదైతే పోలీసులు అతన్ని అనుమానితులుగా భావించి అతని ఇంట్లో తనిఖీలు చేస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఈ మాధవరెడ్డి ఇల్లు ఉందో ఆ మాధవరెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. మాధవరెడ్డి ఇంటి వద్ద పోలీసులు లోపలికి వెళ్ళి దాదాపు 5-6 మంది పోలీసులు ఉదయం నుంచి కూడా అక్కడ లోపల ఆ రికార్డులు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతానికి మాధవరెడ్డి మాత్రము ఇంట్లో లేనట్లు సమాచారం అవుతుంది. ఆయన ఇదివరకే పోలీసులు అదుపులో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదే కార్యక్రమంలో భాగంగానే ఏదైతే నిన్న డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు సిఐడి చీఫ్ వీరిద్దరూ కూడా అక్కడికి చేరుకొని దాదాపు 3 గంటల పాటు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేసి ఇది ప్రమాదం కాదు, కేవలము కావాలని ఇది రికార్డును తగలబెట్టారనేటువంటి ఒక విషయాన్ని వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కూడా అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా కొన్ని విషయాలు గమనించాలి. ఎందుకంటే గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతము ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి హరిప్రసాద్ కావచ్చు, వీరిద్దరూ కూడా పెద్దిరెడ్డికి వీర విధేయులుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు ప్రధాన కారకులు వారైనటువంటి ఒక కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును వేగం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరో 5-6 మంది కీలక వ్యక్తులను కూడా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఉదయం నుంచి కూడా తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే నేపథ్యంలోనే ఏదైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడిగా భావిస్తున్నటువంటి ఈ భూమి రికార్డులకు సంబంధించి కీలక వ్యక్తిగా భావిస్తున్నటువంటి మాధవరెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము.